చెప్పారు. మరి మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తులకు వెళ్ళిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండి అని భారతీయ జనతా పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి ముందు అనే ఒక చర్చ. అంటే ఈ రకరకాల ఊహాగానాలు ఉన్నాయండి. ఇప్పుడు అసలు ఇందాక నేను చెప్పినట్టు అసలు మేము టీడీపీతో డిస్కషన్ ఎప్పుడు పడ్డాం, అసలు పొత్తు కోసం ఎప్పుడు చర్చ చేసాం? ఆయనే పిలిచారని ప్రధానమైన మీడియా రాస్తున్నారు సార్, ఆయన పిలిచారు రమ్మని. సార్ ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను, గత సంవత్సరం అక్టోబర్లో లోకేష్ గారు వారి నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు అమిత్ షా గారిని కలిశారు. బయటకు వచ్చి ఏమన్నారు, అబ్బాయి నేనేం అడగలేదు టైము, అమిత్ షా గారు ఫోన్ చేసి రమ్మన్నారు, వెళ్ళాను కాబట్టి నేను నా ఇబ్బందులను చెప్పుకున్నాను, కుటుంబ మనకి చెప్పాను, ఓకే ఫైన్. ఆ తర్వాత మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా స్పష్టంగా చెప్పారు కదా, పదే పదే మమ్మల్ని అడిగారు, ఆ రోజు మాకు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది కాబట్టి రమ్మని చెప్పాను. సో ఇది వాస్తవం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పలా, 10 రోజులు అయిపోయింది, ఎవరు చెప్పలేదు కాబట్టి నిజమేనని నమ్ముతాం కదా. కిషన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఓకే అనుకో, ఇప్పుడు ఇంకా ఎవరు చెప్పలా, దెన్ బిలీవ్ చేయాలి కదా దాన్ని. బిలీవ్ చేసే వాళ్ళు బిలీవ్ చేయండి. బట్ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే పై స్థాయిలో జరిగేది, ఎవరు అడిగారు ఎవరు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒకసారి అదే పేపరు మీరైతే మీరు పేపర్ కోట్ చేస్తున్నారో ఆ పేపర్లో జనవరి 7వ తారీఖు ఆదివారం పూట డాష్ పలుకులు అని చెప్పి ఒకటి రాస్తుంటారు, వీక్షకులు ఎవరైనా సరే వెళ్ళి చూడండి. దాంట్లో ఆయన ఏం రాశారంటే తెలుసా, టీడీపీ నాయకత్వం కేంద్ర పార్టీ నాయకత్వం యొక్క అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని రాశారు. మరి అప్పుడు ఆ రోజు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాను రాశారు, ఈ రోజు అమిత్ షా గారే ఫోన్ చేసి రమ్మన్నా, అంటే అప్పుడు అడిగారు ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా అనుకోవచ్చు కదా. అంటే బంతి ఆయన పిలిచి అడిగితే ఈయన డెసిషన్ తీసుకోవడం కోసం అంతర్బాధన పడుతున్నారు, తీసుకోవాలా వద్దా అనేది. ఏ డెసిషన్? బీజేపీతో వెళ్ళాలా లేదా అనేది. అసలు దేని గురించి వెళ్ళారో తెలియదు కదా సార్ ఎవరికి. అచ్చెన్నాయుడు గారికే తెలియకపోతే, రాష్ట్ర అధ్యక్షుడికే తెలియకపోతే ఎవరికి తెలుసు సార్? గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు, ఇదేం లేదు వచ్చే చర్చలో ఏం చేయమన్నారు ఆయన, మరి ఆయన సీనియర్ నాయకుడు కదా. సో వాళ్ళ పార్టీలో వాళ్ళకి స్పష్టం లేదు ఈయన ఎందుకోసం వెళ్ళారు. ఇలా గతంలో కూడా వెళ్ళారు, జూన్ 2023లో కూడా వెళ్ళారు, ఈ రోజు వరకు తెలియదు. అప్పుడు కూడా అన్నారు పొత్తు అయిపోయింది, తెలంగాణలో సీట్లు పంపకాలు అయిపోయినాయి, మొత్తం అన్ని నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. మరి అప్పుడు పొత్తు ఏం లేదు కదా, అప్పుడు వెళ్ళింది కేవలం జనసేనతో మాత్రమే కదా సార్. సో ఇదేంటంటే రకరకాల మైండ్ గేమ్స్ ఆడుతుంటారు, రకరకాలు చేస్తుంటారు. ఏదైనా సరే కలిసిన మాట వాస్తవం. ఆ యొక్క స్పష్టత ఏంటి అనేది రాను రోజుల్లో ఎందుకోసం వస్తాయని చెప్పి ఎందుకోసం అన్నట్టు కూడా తెలియజేస్తారట. అమిత్ షా గారు కూడా గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో కూడా మాట అన్నారు. సో అదేదో దేని గురించి అన్నారో స్పష్టత వస్తుంది రాను రోజుల్లో. బట్ అంతవరకు మా రాజకీయ కార్యాచరణ ఆపేసుకుని కూర్చునే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లేదు. మేము ప్రజల్లో అయితే విస్తృతంగా వెళ్తాం, మోడీ గారి యొక్క సందేశాన్ని వారి లేఖని ప్రతి కుటుంబానికి అందజేస్తాం. వైఎన్ఆర్ గారు సో కేంద్ర నాయకత్వం పిలిచింది అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తున్న వార్త అయితే, ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తోంది పురంధేశ్వరి గారు స్పాన్సర్డ్, టీడీపీ స్పాన్సర్డ్ అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీకి అని. ఇది వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొన్ని రాజకీయ పక్షాలు రాజకీయ పక్షాలు వాళ్ళు చూసుకోకుండా ఎదురు పార్టీని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. ఇప్పుడు మహారాష్ట్ర గతంలో కన్నా గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే, సోమవీర్రాజు గారు ఉన్నప్పుడు ఇలాగే, పురంధేశ్వరి గారు ఉన్నప్పుడు ఇలాగే. సో మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వస్తుంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని వారికి ఉన్నటువంటి అర్ధ అంగ బలాలతో, అది మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, బలాలతో భారతీయ జనతా పార్టీ మొరేల్ని దెబ్బతీయాలి, మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలి అనే కుట్ర మాత్రమే కనపడుతుంది తప్పితే ఎక్కడ ఎదిగిపోతే వాళ్ళ పునాదులు విచ్ఛిన్నం అయిపోతాయి, పునాదులు కదిలిపోతాయి అనే భయంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప దాన్ని సత్యదూరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారండి, ఏ పార్టీ నుంచి వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? వచ్చారని పుట్టి పెరిగింది కాంగ్రెస్ లో, మంత్రి అయింది కాంగ్రెస్ లో, మరి ఏంటి ఆయన టీడీపీ అంటే ఈ రోజు కూడా కాంగ్రెస్ కే పనిచేస్తున్నారని టీడీపీ పక్షాలు ఏదైతే, ఒకవేళ టీడీపీ పక్షాలు మీరు ఆరోపిస్తున్నారని అనే పక్షంలో అయితే మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంది కాంగ్రెస్ కోసం, టీడీపీ కోసం కాదు అని చెప్పే ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంది కాంగ్రెస్ కోసం, వైఎస్ఆర్పీ కోసం కాదు అని చెప్పే ధైర్యం ఉందా? ఇలాగా వారికి ఉన్నటువంటి అర్ధ అంగ బలాలతో ఎదుటి పార్టీ యొక్క మనోస్థైర్యాన్ని ఒక రాజకీయ ఎత్తుగడగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది.